హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కదా. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అయితే మనం చెప్పడం జరిగింది కదా. మొన్న అయితే పూర్తి పార్ట్ 1లో బేసిక్స్ అన్న కవర్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేసి మీడియం లెవెల్, హై లెవెల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు రీసెంట్గా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ కూడా ఉంది కదా, వాళ్ళకైతే మాత్రం యూజ్ అవుతుంది చూడండి. వాళ్ళు ఒకసారి ఎవరైనా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్కి ఎవరైతే అపీర్ అవుతారో వాళ్ళు ఒకసారి మన మోడల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. కంపల్సరీ ఒక మోడల్ అయితే ఏదైతే కంపల్సరీగా వస్తుంది 100% చెప్తాను నేను. సో మనకి ఎప్పుడులానే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి, ఆన్సర్స్ అనేది మనం ఇక్కడ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా ట్రిక్కీగానే ఉంటుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో, కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఎక్కడ తప్పు చేస్తారో కూడా నా క్వశ్చన్స్కి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక 2-3 సమ్స్ అయితే నార్మల్ చెప్దాం, తర్వాత అలా లెవెల్ పెరుగుకుంటూ వెళ్తుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమన్ యూజ్డ్ ఏ ఫాల్స్ వెయిట్ ఆఫ్ kg ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg, sold 40 kg sugar for the cost price of 48 kg of sugar. If his overall gain percentage is 50%, what is the value of K అని అయితే అడగడం జరిగింది. చూడండి, అమన్ అనేవాడు అక్కడ ఫ్రాడ్ చేస్తున్నాడు అనమాట. kg అంటే వాడు 1 kg అని చెప్పేసి ఎంతో తక్కువకే ఇచ్చేసి 40 kg షుగర్ ఎంతకైతే వాడు కొన్నాడో ఆ ప్లేస్లో 48 kg షుగర్ అంత ప్రైజ్కి వాడైతే అమ్మడం అనేది జరుగుతుందంట. ఈ టోటల్ ప్రాసెస్లో వాడికి 50% ప్రాఫిట్ అనేది వచ్చిందంట. అంటే ఇప్పుడు మనం కే ఎంత అనేది అడగడం జరిగింది. చూడండి, ఏమీ లేదు, ఈ సెమ్ని అయితే చాలా ఈజీగా మనం డిస్కస్ చేద్దాం. మనం ఎప్పుడు కూడా అనుకున్నాం కదా, ఒకటి కాస్ట్ ప్రైజు, ఇంకోటి సెల్లింగ్ ప్రైజ్. ఇందులో ఫస్ట్ ఏమన్నాడు, కాస్ట్ ప్రైజ్ వాడి దగ్గర 40 kg ఉంది, కానీ అమ్మింది ఎంత చెప్పి అమ్ముతుండు, 48 kg అనేది అమ్మడం జరుగుతుంది. కానీ ఇక్కడ 40 kgsలో ఈ 40 kgs వాడు అమ్మడం ఏం చెప్తుండు, 1 kg అని చెప్పేసి అమ్ముతున్నాడు. కానీ వాడు ఎంత ఫ్రాడ్ చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. అదే మనకి ఏమని ఇచ్చాడు, కే అని ఇచ్చాడు. సో ఇది రేషియో. ఈ సమ్ని మనం రేషియోస్ మోడల్లో చేద్దాం. లేదు దీన్ని ఎంత ప్రొసీజర్ అంటే కే వేసుకొని మొత్తం అంతా చేసుకొని ప్రొసీజర్ చాలా చేయాల్సి వస్తుంది, అనవసరం టైం వేస్ట్ అవుతుంది. మన అప్రోచ్ అంటే ఎప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎట్లా వస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్యాన్సిల్ చేద్దాం. ఈ 0 క్యాన్సిల్, 4 12. సో కే ఈజ్ టు 1200 అనేది వచ్చింది. ఇది ఇక్కడ సిపిఎస్పి అయింది. కానీ మనకు వాడు ఏమన్నాడు, ఒక కండిషను, ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ 50% అని అయితే అడగడం జరిగింది. అంటే ఏంటి, 50% అని అడగడం జరిగింది కాబట్టి అంటే ఏంటి, 50% అంటే 1/2 కదా. అంటే ఇదేంటి, ఇది సిపి, ఇదేంటి ప్రాఫిట్. అప్పుడు ఎస్పి ఏమవుతుంది, 1 + 2 అంటే 3 పార్ట్స్ అవుతుంది. ఎస్పి 3 పార్ట్స్. అంటే ఇక్కడ ఏంటి, సిపి వచ్చేసి 2 పార్ట్స్, ఎస్పి వచ్చేసి 3 పార్ట్స్. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, 3 పార్ట్స్ అంటే 1200 ఎన్ని టైమ్స్ అండి, 400 టైమ్స్. సో ఇక్కడ కూడా ఇంటూ 400 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది, కే వాల్యూ 800 అనేది వస్తుంది. సో సింపుల్గా అయిపోయింది కదా సమ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంత ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు. కానీ దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఏం చెప్తుంటాం, ఎప్పుడు కూడా షార్ట్స్లో కూడా మీకు చెప్తూ ఉంటాను ఏంటని, డోంట్ గో త్రూ ద ట్రెడిషనల్ మెథడ్స్. ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ని ఫాలో అయితే మనకి టైమింగ్ అనేది బాగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చిన్న సమ్లు అనిపించినా చాలా ట్రిక్కీగా అనిపిస్తాయి మనకి, చాలా ట్రిక్కీ సమ్స్ అవి. సో అందుకనే మీకు కొంచెం చూసుకోండి అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి చూడండి క్వశ్చన్, ఏ షాప్ కీపర్ మిక్స్డ్ 3 qualities ఆఫ్ వీట్ ఫ్లోర్ కాస్టింగ్ 20 rupees per kg
25 rupees per kg, 28 rupees per kg in the ratio of 3:4:5 respectively. At what price should he sell a 10 kg bag of flour mixture to earn a profit of 30% అని అయితే అడగడం జరిగింది. సో ఇందులో ఏం లేదు చూడండి, వాడు ఏంటంటే 3 types ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాడు. మనకి ఏంటంటే దాని ప్రైస్ ఎంత అని ఇచ్చాడు, వాడు తీసుకున్న క్వాంటిటీ ఎంత అని కూడా ఇచ్చాడు. అయితే ఏం జరిగిందంటే 10 kg ఫ్లోర్ని వాడు అమ్మాలంటే 30% ప్రాఫిట్ అమ్మితే ఎంత వస్తుంది వాడికి ప్రాఫిట్, ఏ ప్రైస్కి అమ్ముతారని అయితే అడగడం జరిగింది. సో ఇది కూడా ఫస్ట్ మనకేంటి వాడు ఇచ్చింది, ఫస్ట్ క్వాంటిటీస్ రాసుకుందాం. క్వాంటిటీస్ ఏంటీస్ 3:4:5 అని ఇచ్చాడు. సో ఇక్కడ 3:4:5 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, ఇవి 12 parts. సో ఈ 12 parts మనము దేనికి 10 kg అని ఇచ్చాడు కదా, ఆ 10 kgకి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు 1 part ఎంత వస్తుందండి, 10/12 అంటే 5/6 kg అనేది వస్తుంది 1 part కదా. సో ఆ 10 kgని ఆ 10 kgని మనం ఏం చేయాలి, 3:4:5 రేషియోలో డివైడ్ చేసి ఇంటూ ప్రైస్ చేసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. కనుక 3 ఇంటూ ఏం చేయాలి, 3 ఇంటూ 5/6 అంటే ఎంత అండి, ఇదంతా అవుతుంది. 3 ఇంటూ 5/6 అంటే ఎంత అవుతుంది, 5/2 అవుతుంది, 5/2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ 5/6 అంటే 2 2s 2 3s, ఇదంతా అవుతుంది 10/3 అవుతుంది. సో అట్లే 5 ఇంటూ 5/6 అంటే 25/6. సో ఇవేంటి మనకి క్వాంటిటీస్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు మనం ప్రైస్ ఏముంది మన దగ్గర, ప్రైస్ వాడు ఇచ్చాడు కదా 20, 25, 28. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేసుకుంటే మనకేమొస్తుంది, కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. సో 5 ఇంటూ 10/3 ఇంటూ 25/6 ఇంటూ ఇదేమవుతుందండి 50 కదా, ప్లస్ ఇవి ప్లస్ సో 50 ప్లస్ ఇదేమవుతుంది 250/3 అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది 2 2 3s 2 14s ఎంత అవుతుందండి, 250 ప్లస్ 100 350/3 కదా. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మన దీని నుండి మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. టోటల్ ఎంత అండి, ఎల్సిఎం తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, 250 600 ప్లస్ 150 750/3 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు 250 అవుతుంది. ఈ 250 అనేది ఏంటంటే ఇది కాస్ట్ ప్రైస్. ఈ 250 వచ్చింది మనకేమొచ్చింది, కాస్ట్ ప్రైస్ వచ్చింది. నేనైతే ఇన్ని మెథడ్స్ ఇన్ని స్టెప్స్ అయినండి, క్యాలిక్యులేషన్ మీకు అర్థం కావడం కోసం నేను స్టెప్స్ వేస్తాను, మీకు ప్రతి వీడియోలో చెప్పేది అదే. సో మీరు కొంచెం క్యాలిక్యులేషన్ తగ్గించుకోవచ్చు. సో మనకి సిపి 250 వచ్చింది. వాడు ఇప్పుడు ఏమన్నాడు, 30% ప్రాఫిట్ అన్నాడు. 30% ప్రాఫిట్ అంటే 250లో 30% అంటే ఎంత అండి, 30% అంటే ఎంత, 250లో 30% అంటే 75. సో ఎంత అవుతుంది ఆన్సర్, 325. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఇంత ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమంటే నేను వేసే ప్రతిదీ కూడా మీకు క్యాలిక్యులేషన్ ఎట్లా నేను చేస్తాను అనేది మీకు అర్థం అవడం కోసమే క్యాలిక్యులేషన్ వేస్తాను. మీరు ఎంత క్యాలిక్యులేషన్ అయితే చేయని అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంకో మంచి సమ్ చూసుకుందాం. ఏ మిల్క్ మ్యాన్ ప్రామిసెస్ టు సెల్, ఇక్కడ ఉంది చూడు సమ్. ఏ మిల్క్ మ్యాన్ ప్రామిసెస్ టు సెల్ ద మిల్క్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ మిక్సెస్ సమ్ వాటర్ విత్ మిల్క్ అండ్ ఆల్సో యూజెస్ ఫాల్స్ weight 800 ml instead of 1 liter. If overall he earns 40% profit, then what percentage of water he mixed in 1 liter of milk అని అడగడం జరిగింది. సో ఏం లేదు చూడండి,
ఒక మిల్క్ మ్యాన్ నేను మిల్కే ఇస్తానని చెప్పేసి అందులో వాటర్ కలపడమే జరుగుతుంది. వాటర్ కలపడంతో పాటు ఏం చేస్తున్నాడంటే వాడు 1 లీటర్ ఇవ్వాల్సిన జగ్గు దగ్గర 800 లీటర్స్ జగ్గు అనేది యూజ్ చేసి పాలు పోయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాడికి ఏమైంది 40% అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. అయితే అందులో వాడు ఎంత మిల్క్ అనేది మిక్స్ చేస్తున్నానైతే అడగడం జరిగింది. చాలా సింపుల్ చూడండి, ఈజీగా చేసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా వాడి దగ్గర ఉన్న మిల్క్ 1000 ml 1000 ml వాడి దగ్గర అంత ఉన్నా సరే వాడు ఏం చేస్తున్నాడంటే దాని 800 ml యొక్క జగ్గునే యూజ్ చేస్తున్నాడు వాడు. 800 జగ్గునే యూజ్ చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో వాడికి ఎంత వచ్చిందంట ప్రాఫిట్? 40% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత అండి? 40% అంటే 320 ప్లస్ 320 అంటే ఇది 1120. సో యాక్చువల్గా ఇంత వస్తుంది వాడికి. కానీ వాడి దగ్గర ఉందంట 1000 ml, కానీ ఇక్కడ 1120 ml వరకు వాడు గెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంత ఈ ప్రైస్లో అయితే ఇన్ని ఎంఎల్ అయితే వాడు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇన్ని ఎంఎల్ అయితే వాడు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ డిఫరెన్స్ ఎంత అండి రెండింటికి మధ్యన? 120. సో 120/1000 × 100 అంటే ఏమవుతుంది? 12% అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఏంటి? 12% వాటర్ అనేది వాడు మిక్స్ చేస్తున్నాడు. అంటే ఈ 1000 ml పాలు వాడి దగ్గర ఉన్నప్పుడు అందులో ఏం చేస్తున్నాడు వాడు? 120 ml వాటర్ కలిపేసి ఈ 800 ml ఏదైతే ఉందో ఆ జగ్గుతో అమ్మడం అయితే జరుగుతుంది. సో వాడికి ఎంత ఆ మిల్క్లో ఎంత వాటర్ యాడ్ చేసి అడిగాడు కదా, 12% వాటర్ అనేది యాడ్ చేశాడు. ఇంత ఈజీగా ఈ సమ్మను మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదండి? సో ఇంత ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లు వేసి ఎక్స్లు వేసి అవన్నీ వేస్తే టైం వేస్ట్ అవుతుంది. చూడండి విత్ ఇన్ 10 seconds 15 secondsలో సమ్ మనం అప్రోచ్ అవ్వచ్చు అంత ఈజీగా. సో డిస్హానెస్ట్ సెల్లర్ మీద చాలా సమ్స్ వస్తూ ఉంటాయండి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే అన్నింటిలో కూడా. అందుకనే కొంచెం బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ సమ్ వచ్చేసి when a manufacturer allows 10% commission on wholesale price of 5000 per particular item, he earns a profit 25%. How much profit does the manufacturer earn on that item అని అడగడం జరిగింది. అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ 10% కమిషన్ ఇస్తానంట హోల్సేల్ ప్రైస్ మీద. దాని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 5000. ఈ ట్రాన్సాక్షన్లో వాడికి 25% ప్రాఫిట్ వచ్చిందంట. హౌ మచ్ ప్రాఫిట్ డస్ ద మ్యానుఫ్యాక్చర్ ఎర్న్ ఆన్ దట్ ఐటమ్ అనేది అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడండి? మార్కెట్ ప్రైస్ 5000 అయితే అడగడం అన్నాడు. సో ఎంత కమిషన్ ఇస్తాడు ఇక్కడ? ఎంత కమిషన్ ఇస్తుండో 10%. అంటే ఎంత అవుతుందండి? ఎస్పీ 4500 అవుతుంది. సో ఈ 4500 ఇదేంటిది? సిపి 4500 అయితే వాడు ఏమన్నాడు? ఎర్న్స్ ప్రాఫిట్ 25% అన్నాడు. మనం 25% ఎట్లా రాసుకుంటాం? 1/4 అంటే 5/4. ఇదేంటి? ఇది సిపి, ఇది ఎస్పి. ఎందుకంటే 5 ఎట్లా వచ్చిందంటే 4 + 1 అనేది 5. ఇది సిపి, ఇది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ ప్లస్ సిపి = ఎస్పి అవుతుంది కాబట్టి 5/4. సో ఇది ఎస్పి అవుతుంది, ఇది సిపి అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ 4 parts, సెల్లింగ్ ప్రైస్ 5 parts. సో ఇప్పుడు ఇదంతా 5 parts అంటే 4500 ఇన్ టైమ్స్ 9 times. సో దీనికి కూడా 9 times చేస్తే 3600. సో ఇప్పుడు ఏమన్నాడంటే హౌ మచ్ ప్రాఫిట్ డస్ ద మ్యానుఫ్యాక్చరర్ ఎర్న్ ఆన్ దట్ ఐటమ్ అన్నాడు. ఎంత ప్రాఫిట్ అండి? డిఫరెన్స్ ఎంత? 900. సో 900 ప్రాఫిట్ అనేది మ్యానుఫ్యాక్చరర్ ఎర్న్ చేస్తాడు. సో ఎంత ఈజీగా అయితే ఈ సమ్మను కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్.
నెక్స్ట్ అలా మీకు సమ్ వెళ్తున్న కొలది డెప్త్ అనేది పెరుగుతుందండి. ఈ చిన్న సమ్స్ కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఇంక పెద్ద సమ్స్ వస్తే నీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పవలసి వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక మంచి సమ్ చూడండి. చాలా అంటే చాలా మంచి సమ్. చాలామంది మిస్టేక్స్ కూడా చేసే సమ్. ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో నేను చెప్తాను. A shopkeeper is selling an article at a discount of 12% on market price. A customer buys the article by paying 3360, including 8% of sales tax on the market price, such that shopkeeper earns profit 23.2%. How much a customer will have to pay article if sales tax increased by 25% and the shopkeeper increased profit by 50%. అక్కడ ఎప్పుడు కూడా ట్యాక్స్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు, ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. 2కి బైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు బై అన్నాడంటే ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే మెన్షన్ చేశాడో దానిపైన పెరగడం జరుగుతుంది. 2 అన్నాడంటే దానికి దీనికి సంబంధం ఉంది, డైరెక్ట్ ఎంత పర్సంటేజ్ ఇస్తాడో అంత పర్సంటేజ్కి వెళ్ళిపోయిందని అర్థం. అంటే బై అని చెప్పాడంటే ప్రీవియస్లీ ఏది ఉందో దానిపైన పెరిగిందని మనం తీసుకోవాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ 12% ఇచ్చారు, ఇక్కడ 25% ఇచ్చారు, ఇక్కడ 25% కదా పెరిగింది, ఇక్కడ 50% కదా ప్రాఫిట్ పెరిగిందని చాలామంది తీసుకుంటారు. అట్లా తీసుకుంటే మీరు రోజంతా చేసినా మీరు సాల్వ్ చేయలేరు ఈ సమ్ని. చూడండి, ఇప్పుడు సిపి ఎస్పి ఎంపీ అయితే ఇక్కడ ఏమన్నాడు, మార్కెట్ ప్రైజు ఒక 100 అనుకుందాం. 12% డిస్కౌంట్ ఇచ్చాక ఎస్పీ ఏమవుతుంది 88. సో ఇది 100x అనుకోండి. కొన్ని నెక్స్ట్ మనకి ఏమైనా ఫర్దర్ యూజ్ అయితే అవ్వచ్చు. 88x అవుతుంది. అయితే దీనిపైన వాడు ఏం చెప్పాడంటే ఆర్టికల్ 3360కి అమ్మాడంట. కానీ ఇందులో ఇంక్లూడింగ్ ఏముంది, ఈ 3360 అనేది చాలామంది సెల్లింగ్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తారు. సో 3360 అనేది చాలామంది సెల్లింగ్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎప్పుడు వాడు ట్యాక్స్ ఏమీ లేదని అంటే, ట్యాక్స్ ఉందన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది అవ్వదు డైరెక్ట్గా, ఎందుకంటే వాడు ట్యాక్స్ కూడా కట్టాడు కాబట్టి. సో అప్పుడు మన లాజిక్ మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందండి, 12% డిస్కౌంట్ ఇచ్చాడు. 12% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు, ఇందులో 8% అనేది ట్యాక్స్ వేసాడు. సో మనకి ఓవరాల్గా మనకు ఫైనల్గా డిస్కౌంట్ వచ్చింది ఎంత, ఖాళీ 4% మనకి డిస్కౌంట్ వచ్చినట్టు. ఎందుకంటే 8% ట్యాక్స్ పోయింది, ట్యాక్స్ పోతే మనకి ఇంకేమొచ్చినట్టు 4% మనకి డిస్కౌంట్ వచ్చినట్టు. ఆ ప్రైస్ అనేది ఏమవుతుంది, ఈ 3360 అవుతుంది. అంటే ఈ మార్కెట్ ప్రైస్ 100 మీద మనకు 4% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది, 96% అవుతుంది. ఈ 96% అనేది మనకు వాడిచ్చిన 3360. అంటే ఇప్పుడు 100% ఎంత అవుతుందండి, ఎన్ని టైమ్స్ పోతుంది. సో దీన్ని మనం ఎట్లా రాసుకుందాం అంటే ఇదే క్యాలిక్యులేషన్స్. సో నేనేం చేస్తానంటే 24/25 అని రాసుకుంటాను దీన్ని. 96% అంటే ఎందుకు, 96/100 కదా. సో 24 టైమ్స్ 25 టైమ్స్ 424 425. సో 24 టైమ్స్ 3360 అయితే ఈ 25 టైమ్స్ ఎంత అవుతుంది అనేది అక్కడ మనకి క్వశ్చన్. సో 24 టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి, 24 1s 24 9. సో 24 4s. సో 140 టైమ్స్ పోతుంది. సో దీనికి కూడా ఇంటూ 140 చేసామనుకోండి ఏమొస్తుంది, 0 28 7 అంటే 35 350. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3500. ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3500. మనకు మార్కెట్ ప్రైస్ వచ్చింది కదా. మార్కెట్ ప్రైస్ వచ్చాక ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 88 పార్ట్స్. 88 పార్ట్స్ అంటే 35 × 88 వేయాలి కదండి. 35 × 88 ఎంత అండి, ఇది తీసేస్తాను. క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది అనుకుంటా, ఇది తీసేస్తాను. ఇది లేదంటే ఉన్నామండి ఈ సైడ్కి చేద్దాం. సో 35 × 88 ఎంత 44 8 3s 24 40 64 68 6 8 3s 24 6 30 80 వచ్చేసి
సెల్లింగ్ ప్రైస్. ఇంతవరకు మనం కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడంటే ద షాప్ కీపర్ ఎర్న్స్ ప్రాఫిట్ 23.2% అని అన్నాడు. అంటే ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనకి ఇది తీసేద్దామండి. ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనకి దేనిపైన వస్తుంది? ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనకి కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. సో ఈ వాల్యూ అనేది ఏమవుతుంది? 123.2% అవుతుంది. సో ఇది మనం 100 అనుకుంటే ప్రాఫిటే కదా 23.2%. సో ఈ పోర్షన్ అనేది 123.2%కి ఈక్వల్. సో ఇప్పుడు ఏం చేయాలి? క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలా? ఎట్లా చేద్దాం? 123.2 parts 30800. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ తీస్తాను, దీనికి ఒక పాయింట్ అనేది అక్కడ నేను యాడ్ చేశాను. సో ఏం చేస్తానంటే ఇన్ టైమ్స్ 2 times పోతే ఎంత వస్తుందండి? 2464 అవుతుంది. 2464 అంటే ఎంత అవుతుంది? 536.80 616 6160 6160 అంటే 6160 ఎన్ని టైమ్స్ పోతుందండి? ఇంటూ 5 times. సో 25. సో ఇది 25 times అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇంటూ దీనికి 25 times అంటే దీనికి కూడా ఇంటూ 25 వేస్తే ఏమవుతుంది? సిపి అనేది 2500. మనకి ఇప్పుడు సిపి ఉంది, ఎంపీ ఉంది, ఎస్పీ ఉంది, 3 కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ 25% ట్యాక్స్ అనేది సేల్స్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు. ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై 50% అడగడం జరిగింది. సో మన సేల్స్ ట్యాక్స్ ముందు అనేది సేల్స్ ట్యాక్స్ అనేది దేని మీద తీసుకుంటాం? ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద తీసుకుంటాం ట్యాక్స్. సో ముందు ఎంత ఉండేదండి? 8% ఉండేది. సో 8% అనేది సేల్స్ ట్యాక్స్ ఉండేది. దీన్ని ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 25% అనేది పెరిగింది అన్నాడు. 25% ఆఫ్ 8 అంటే ఎంత? 10 అంతే కదా, 2 పెరుగుతుంది. సో 10%. సో న్యూ సేల్స్ ట్యాక్స్ వచ్చేసి 10%. సో 10% అంటే ఎంత అండి? మార్కెట్ ప్రైస్ ఇది తీసేద్దాం, ఇది క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా. సో 10% అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 350. 10% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అంటే 350 అనేది అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? ప్రాఫిట్ 50% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో ఇక్కడ మనం ఈ రెండింటికి మధ్య చూస్తే ఎంత ఉంది డిఫరెన్స్? 580 అనేది ప్రాఫిట్. ఇదేంటిది? ప్రాఫిట్. ఇది ముందుండే ప్రాఫిట్. నెక్స్ట్ ఈ 580 ప్రాఫిట్ అనేది ఎంతకి ఇంక్రీజ్ అయింది అన్నాడు? ఈ 580 ప్రాఫిట్ అనేది 580 అనేది ఎంతకి ఇంక్రీజ్ అయింది అన్నాడు? నెక్స్ట్ 50% ఇంక్రీజ్ అయిందంట. 580 50% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుందండి? 580 ఆఫ్ ఎంత? 290. 290 ప్లస్ 580 అంటే ఎంత? 870. సో న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇది కొత్త సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ప్లస్ 870 యాడ్ చేస్తే 3370. సో ఇక్కడికి ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చింది. కానీ మనకు వాడు అడిగింది ఏంటి? హౌ మచ్ కస్టమర్ విల్ హ్యావ్ పే ఫర్ ద ఆర్టికల్ అన్నాడు. అంటే ఏంటి? వాడు సెల్లింగ్ ప్రైస్తో పాటు ఇంకేం పే చేయాలి? సేల్స్ ట్యాక్స్ కూడా పే చేయాలి. సో ఈ రెండు కలిపి ఎంత అవుతుందండి? ఇది సేల్స్ ట్యాక్స్, ఇది మనకు వచ్చిన న్యూ సెల్లింగ్ ప్రైస్. సో 600 720. సో 3720 రూపీస్ అనేది మనకు వచ్చేసి ఆ ఆర్టికల్ యొక్క న్యూ ప్రైజ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూడండి, ఇది చాలా మంచి, చాలా అంటే చాలా మంచి సమ్ము. మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో కూడా చెప్పాను. ఇది కంపల్సరీ బ్యాంకింగ్ వాళ్ళు అవనివ్వండి, ఎస్ఎస్సికి అవనివ్వండి, రైల్వే వాళ్ళు అవనివ్వండి, మెయిన్స్లో చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. చాలా మంచి సమ్ ఇది. ఇది కూడా ప్రీవియస్ పేపర్ నుంచి తీసుకున్న సమ్మే. దీన్ని ఇట్లా అప్రోచ్ అయితే అవ్వచ్చు. నేను ప్రతిదీ మీకు క్యాలిక్యులేషన్ అనేది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మీరు ఎట్లా మీరు షార్టిఫై చేస్తారనేది మీరు చేసుకోవచ్చు. చూడండి, కొంచెం రాసింది మీకు క్లమ్జీ కనిపించవచ్చు. నేను ప్రతి స్టెప్ కూడా మీకు ఏం నేను రాస్తున్నాను, ఏం చెప్తున్నాను అనేది అనేసి రాసే చెప్పడం జరుగుతుంది. నేను చెరిపేసినా సరే మీరు కొంచెం నోట్స్ ఎవరైనా ప్రిపేర్ చేసుకుని ఉంటే అట్లా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్,
ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పల్సెస్ ఈజ్ 12% less than the selling price. Using a fault weighing machine, shopkeeper is able to earn 25% profit. How much percentage of the fault machine shows more weight as compared to the actual weight? రౌండ్ ఫిగర్ అనేది అడగడం జరిగింది. ఏం లేదు, పల్సెస్ది సెల్లింగ్ ప్రైస్ కంటే దాని కాస్ట్ ప్రైస్ 12% లెస్ అంట. ఏదో ఫాల్ట్ వెయింగ్ మిషన్ యూజ్ చేసి 25% ప్రాఫిట్ అనేది వాడు కొట్టేశాడు. సో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ట్ మిషన్ షోస్ మోర్ వెయిట్ యాజ్ కంపేర్ టు ద యాక్చువల్ వెయిట్ అని అయితే అడగడం జరిగింది. ఏం లేదు చూడండి, ఇక్కడ మనకి కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 88. అయితే కానీ ప్రాఫిట్ అనేది 25%. ఈ ఎర్న్స్ ప్రాఫిట్ 25% ఎర్న్స్ ప్రాఫిట్ అనేది అడగడం జరిగింది. సో 25% ప్రాఫిట్స్ ఎర్న్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సిపి అనేది 88, అదే 12% లెస్ దెన్ ద ఎస్పీ అంటే ఇట్లా మనం తీసుకున్నాం. కానీ ప్రాఫిట్ ఎర్న్స్ అన్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటి? 25% అంటే 25% ప్రాఫిట్ అంటే 1/4 అంటే సో 5/4 అంటే ఇక్కడ ఏంటి, 5 parts అనేది ఎస్పి, ఇక్కడ 4 parts అనేది సిపి, అంతే కదా. సో ఇక్కడ 5 parts ఎస్పి అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? ఇంటూ 20 times. సో ఇది ఇంటూ 20 times అంటే ఇది కూడా దీనికి ఇంటూ 20 times చేస్తే ఏమవుతుంది? 80 అవుతుంది. కానీ ఈ 80 అనేది దేనివల్ల వచ్చింది? వాడిది యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ అనేది 88, కానీ వాడు ఫాల్స్ వెయింగ్ మిషన్, ఒక తప్పుడు వెయింగ్ మిషన్ యూజ్ చేయడం వల్ల ఈ 88 ఉండవలసిన కాస్ట్ ప్రైస్ అనేది వాడికి 80నే అయింది. అంటే ఏంటి ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఈ 8 parts ఉంది కదా, ఈ 8 parts అనేది వాడు ఆ ఫాల్స్ వెయింగ్ మిషన్ వల్ల వాడు లాభం అనేది పొందుతున్నాడు. అంటే వాడి దగ్గర ఉన్నది 80 అయినా వాడు ఆ ఫాల్స్ వెయింగ్ మిషన్ యూజ్ చేసి 88 వరకు అయితే వాడు కాస్ట్ ప్రైస్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ 8 అయితే ఏది ఉందో 8/80 వేస్తే ఏమవుతుందండి? 1/10 అంటే 10% అనేది ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదండి? వాడు ఏదైతే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్లో 12% లెస్ అని చెప్పాడు. కానీ ఈ సిచ్యువేషన్లో ఏం చేశాడంటే వాడు ఫాల్ట్ వెయింగ్ మిషన్ యూజ్ చేశాడు. కానీ వాడు యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అంతా 80నే, ఆ ఫాల్స్ వెయింగ్ వల్ల అది 88 అయింది. ఆ డిఫరెన్స్ ఎంతనైతే మనకు అడగడం జరిగింది. 10% వచ్చేసి డిఫరెన్స్ అండి. చాలా ఈజీ, అంటే చిన్న లాజిక్, ఆ లాజిక్నే మీరు అర్థం చేసుకుంటే మీకు సమ్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మంచి సమ్. ఇవి చిన్న సమ్లు అయినా కొంచెం మంచి ట్రిక్కీగా ఉండే సమ్స్ ఇవి. ఆదిత్య సోల్డ్ ఎక్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 23%, ఆర్టికల్ వై ఎట్ లాస్ ఆఫ్ 13%. He earned a profit of 180 rupees in the entire transaction. If the article X costs 90 rupees less than the article Y, then what is the profit of article Y అని అయితే అడగడం జరిగింది. ఏం లేదు చూడండి, చిన్న ఈక్వేషన్ వేసుకుందాం. ఇది ఎక్స్, ఇది వై. వై కాస్ట్ వై అనుకుందాం, కానీ ఎక్స్ ఆర్టికల్ వచ్చేసి వై మైనస్ 90 రూపీస్ అని అయితే అడగడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి, వాడు ఎక్స్, ఆ ఆర్టికల్ ఎక్స్ని అమ్మినప్పుడు 23% ప్రాఫిట్ వచ్చిందంట. 23% మనం ఎట్లా రాయొచ్చు? 23/100 అంటే 0.23, అంటే 0.23% ఆఫ్ వై మైనస్ 90. నెక్స్ట్ వై లాస్ ఆఫ్ 13%. సో 13% అంటే 13/100 కదా. సో 0.13. లాస్ అన్నాడంటే మైనస్, అదే ప్రాఫిట్ అని అనుకోండి దీన్ని కూడా ప్లస్ చేస్తాం, కానీ లాస్ అన్నాడు కాబట్టి మైనస్ 0.13 ఆఫ్ వై, అంతే కదా. దీనిలో ప్రాఫిట్, దీనిలో లాస్ ఈక్వల్ టు 180కి ఈక్వల్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి. సో 0.23 వై మైనస్
2.3 into 9 అంటే 27 18 అంటే 207. 207 అంటే ఒక పాయింట్ పోతుంది కాబట్టి 20.7 అంతే కదా. ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 పాయింట్ పోతుంది. మైనస్ 0.13 y ఈక్వల్ టు 180. సో దీని నుండి ఇది మైనస్ చేస్తే ఏమొస్తుందండి, 0.10 y ఈక్వల్ టు ఇది దీన్ని ఇటువైపు తీసుకెళ్తే 200.7 అంతే కదా. సో y ఈక్వల్ టు 200.7 బై 0.10 అంతేనా. సో ఇక్కడ ఏమవుతుంది, పాయింట్ క్యాన్సిల్ అయితే 0.10 అంటే ఇక్కడ ఎంత 0.1 కదా, 0.10 అంటే. సో ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. సో y ఈక్వల్ టు 2007. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఇంత ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేనేం ప్రాక్టీస్ అయితే చేయలేదు, రియల్ టైంలో చేస్తున్నాను. అందుకనే క్యాలిక్యులేషన్ కూడా మీరు చూసినట్టే నేను చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ కూడా నేనేం ఎక్స్ట్రా చేయట్లేదు. నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయి చేస్తే క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది, నేను డైరెక్ట్ స్టెప్స్ వేస్తాను. సో రియల్ టైంలో చేస్తే మీకు కూడా మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలుస్తుంది అని చెప్పి నేను రియల్ టైంలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇదైతే చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే బ్యాంకర్స్ అనుకోవచ్చు, ఇదేంటి మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్తున్నారు కదా, కానీ మెయిన్స్ విషయంలో వచ్చేసరికి క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 ఏది ఎక్కువ ఏది తక్కువ అని అడగడం జరుగుతుందని అనుకుంటారు. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్నే ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి వాళ్ళని అక్కడ క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అనేది అడగడం జరుగుతుంది. సో అందుకనే మనకి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 ఎట్లా కాన్సెప్ట్ ఉంటే అట్లనే మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని వాడు 2 పార్ట్స్గా చేసి మనకు అక్కడ క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అట్లా అడగడం జరుగుతుంది. చూద్దాం. సుమిత్ went to purchase a speaker from a shop and found that there are 2 successive discounts on the speaker of 10% and 1250 rupees respectively on MRP. By mistake, both the discounts are interchanged and now submit has to pay 2 and 3/11% more than the actual amount paid. Then what is the original amount of డిస్కౌంట్స్ రిసీవ్డ్ బై సుమిత్ అని అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ ఏం లేదు చూడండి, మనం స్టార్టింగ్ ఏమంటే మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు కూడా మనకు సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది దేని మీద ఇస్తారు, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు కదా. సో డిస్కౌంట్ మనం 100x అని అనుకుంటే ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటి 10% డిస్కౌంట్, తర్వాత దాని నుండి 1250 అయితే తీస్తాడు. దీని నుండి 10% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుందండి, 90x మైనస్ నెక్స్ట్ డిస్కౌంట్ ఏంటి, దీని నుండి 1250 తీస్తాడు. అంటే ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏమవుతుందండి, సెకండ్ కేసు ఏమన్నాడు, ఫస్ట్ 1250 తీసేశాడు, తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100x నుండి 1250 తీసేశాడు, దీనిలో 10% డిస్కౌంట్ అంటే ఎంత అండి, 9/10. సో దీన్ని ఏం చేద్దామంటే ఈ జీరో క్యాన్సిల్ చేస్తాను నేను. సో అప్పుడు ఏమవుతుంది, 9 ఇంటూ అంటే 90x మైనస్ 900 225 అంటే 1125 కదా. సో ఇది వచ్చేసి సెకండ్ కేసు. సో ఇది సెకండ్ కేసు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు చూడండి మీరు, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. సో దీని నుండి ఇది మైనస్ చేస్తే ఏమొస్తుంది, 90x క్యాన్సిల్ అవుతాయి. 1250 నుండి 1125 తీస్తే 125. సో డిఫరెన్స్ అనేది ఎంత అండి, 2 కేసెస్లో 125 అనేది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది ఇదంతా 125 ఎక్కువ పే చేశారని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 12 and 3/11% మోర్ అంటే ఏంటి, 12 and 3/11% మోర్ పే చేశాడంట. ఈ 125 డిఫరెన్స్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది కదా. అంటే దీన్ని మనం ఎట్లా రాస్తామంటే 12 to 25/11%. సో పర్సంటేజ్ మనం ఎట్లా రాస్తామండి, పర్సంటేజ్ని 25/11 into 100 కింద రాస్తాం. అంటే ఈ 25 పార్ట్స్ వచ్చేసి 125 అయితే
ఈ 1100 పార్ట్స్ ఎంత అనేది మనకి తెలుసుకుంటే మనకేం తెలుస్తుంది అప్పుడు మన యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది తెలుస్తుంది. సో ఎన్ని టైమ్స్ అండి 5 టైమ్స్. సో ఇక్కడ కూడా ఇంటూ 5 టైమ్స్ చేస్తే ఎంత ఇది 5500. సో 5500 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్. సో 5500 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, దెన్ వాట్ ఈస్ ద ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ బై ద సుమిత్ అనేది అడగడం జరిగింది. సో ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్లో ఏంటి, యాక్చువల్గా 10% డిస్కౌంట్ ఇవ్వాలి, తర్వాత 1250 అనేది తీసేయాలి. సో మనం ఏం చేయాలి, అప్పుడు బ్యాక్ నుండి ఫ్రంట్కి అనేది రావాలి. బ్యాక్ నుండి ఫ్రంట్కి వస్తే ఏమవుతుందండి, ఇక్కడ ఫస్ట్ దీనికి సెల్లింగ్ ప్రైస్కి ఏంటి, సెల్లింగ్ ప్రైస్కి డిస్కౌంట్స్ మళ్ళీ మనం యాడ్ చేస్తాం అనుకుంటే ఏమొస్తుంది, మనకి మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది. సో దీనికి మనం 1250 డిస్కౌంట్ ఇచ్చారు కదా, 1250 యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 6750 అవుతుంది. ఈ 6750 అయిన తర్వాత దీనికి మళ్ళీ ఏం చేయాలి, మనము 10% డిస్కౌంట్ ఇచ్చాక 6750 అయింది కదా. సో ఇప్పుడు 10% డిస్కౌంట్ కూడా ఇచ్చాక 6750 అయిందంటే ఏంటిది 90% అనేది ఈ 6750 అవుతుంది. అప్పుడు 100% అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. 100% ఏంటిది మార్కెట్ ప్రైస్, అంతే కదా. సో ఎన్ని టైమ్స్ పోతుందండి, 00 9 7s 9 5s. సో 7500 అనేది ఏంటి మార్కెట్ ప్రైస్. సో 7500 అనేది 7500 అనేది మార్కెట్ ప్రైస్. సో 7500 మార్కెట్ ప్రైస్ అంటే ఈ రెండింటికి మన డిఫరెన్స్ ఎంత అండి 2000 కదా. సో ఈ 2000 ఏదైతే ఉందో అది వచ్చేసి మన ఒరిజినల్ డిస్కౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం. సో ఏంటిది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత మంచి సమ్మో, చాలా డిఫికల్ట్ సమ్ అయినప్పటికి కూడా చాలా ఈజీగా మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా అందుకే సమ్ చూసి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. నెక్స్ట్ ఇంకో మంచి సమ్ అయితే చూసుకుందాం. అరుణ్ బాట్ 50 kg ఆఫ్ రైట్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% అండ్ మార్కెట్ ప్రైస్. ఫర్ పర్చేసింగ్ బల్క్ క్వాంటిటీ హీ వాజ్ గివెన్ 5 kg ఆఫ్ వీట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ విచ్ వాజ్ 60% మార్కెట్ ప్రైస్ ఆఫ్ రైస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Had the retailer sold both items at their market price to his other customer, then approximately what would be the profit percentage shopkeeper could earn. అంటే ఏం లేదు చూడండి, అరుణ్ అనేవాడు 50 kg రైస్ అనేది పర్చేస్ చేశాడంట. చేస్తే వాడికి 15% డిస్కౌంట్ అనేది ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ మీద. దాంతోపాటు 5 kg ఆఫ్ వీట్ కూడా వాడికి ఫ్రీ ఇచ్చాడంట. ఫ్రీ ఇచ్చాడు. ఆ ప్రైస్ ఎంత అంటే దాని మార్కెట్ ప్రైస్ ఏదైతే రైస్ ఇచ్చాడో దానిలో 60% అయితే చెప్పడం జరిగింది. సో వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, వాడు ఏం చేశాడు అరుణ్ అనేవాడు, ఆ రెండు కూడా వాడు తీసుకున్న ప్రైస్ కాకుండా ఏదైతే ఎంఆర్పి రేట్ ఉందో ఎంఆర్పి రేట్కి వేరే కస్టమర్కి అమ్మాడంట. ఈ ట్రాన్సాక్షన్లో వాడికి ఎంత ప్రాఫిట్ అనేది వచ్చింది అయితే అడగడం జరిగింది. ఏం లేదు చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రెండే. సో ఏమన్నాడు 15% అనేది డిస్కౌంట్ ఇచ్చారు అన్నాడు. 15% మనం ఎట్లా రాయొచ్చండి 3/20 అంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 20 అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 17 అవుతుంది. సో ఇదేంటి 50 kg. సో 50 kg ఇది దేని గురించి, ఇది మనం రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వీట్ ఒకటి ఇచ్చారు కదా, వీట్ అనేది ఏంటి, వీట్ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, దీనిలో 60% అన్నాడు అంటే అంత 12 రూపీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఎంతది 50 kg. 50 kg దీని వాల్యూ ఎంత 1000 రూపీస్. సో దీన్ని కూడా 50 kg కదా, ఎంత 850. అంటే ఈ అరుణ్ అనేవాడు 850 రూపీస్ కొన్నాడు, 1000 రూపీస్ది 850 రూపీస్ కొన్నాడు. సో కానీ దీంతో పాటు వాడికి 5 kg వీట్ కూడా వచ్చింది. సో 5 kg వీట్ అంటే ఎంత ఇంటూ 5 అంటే 60 రూపీస్. సో
ఇవి వాల్యూస్. ఇదేంటి అర్న్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది. కానీ వాడు ఏం చేశాడు, ఇది అర్న్కి ఇప్పుడు ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ అన్నప్పటికీ ఇది అరుణ్ యొక్క సిపి అవుతుంది. ఇది ఎంత 850. కానీ వాడు అమ్మడం దేనికి అమ్మాడు, ఎస్పీ ఎంతకు అమ్మాడు, ఇది ఎస్పీ ఎంతకు అమ్మాడు, ఇదేమో 50 కేజీలు 1000 రూపీస్కి అమ్మాడు. ఆ ఫ్రీగా వచ్చిన 5 కేజీలు కూడా 60 రూపాయలకి అమ్మాడు. అంటే అంత 1060 రూపీస్కి అయితే అమ్మాడు అనమాట. సో ఎంత ప్రాఫిట్ వచ్చిందండి వాడికి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, 210 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎంత పర్సెంటేజ్ అయితే అడగడం జరిగింది. సో 210 వాడు కాస్ట్ ప్రైస్ ఎంత 850 ఇంటూ 100 అనుకుంటే ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం. సో ఈ జీరో ఎక్కడికి వెళ్తే 2100 కదా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చూసుకోండి, మీకు కావాలంటే మళ్ళీ వేస్తాను. 210/850 ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్, ఇక్కడ జీరో ఉంది కదా అందుకని. సో 85 ఎన్ని టైమ్స్ అండి, 85 2s ఎంత 170 అంటే ఇంకా 40 ఉంటుంది. 40 ఇది ఒకటి అంటే 400. సో 85కి మళ్ళీ ఎన్ని టైమ్స్ 400 అంటే 4 టైమ్స్. 4 టైమ్స్ పోతే 400/85 కదా. ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ అంటే 320, 340 అంటే ఇంకా 60 ఉంటుంది. 60 పాయింట్ తీసుకుంటే ఇంకో జీరో యాడ్ చేసుకుంటే /85 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్ ఎంత 595. సో 24.7%. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చూడండి, మనం సమ్ చూసి ఎప్పుడు కూడా చాలామంది భయపడతారు టైం తీసుకుంటుందని. ఏం లేదండి, ఇంత ఈజీగా సమ్ను కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ప్రతి మోడల్ మ్యాక్సిమం మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రతి మోడల్ కూడా మీకు కవర్ అవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే పార్ట్ 1 పార్ట్ 2లో మీకు ప్రతి మోడల్ కూడా బాగానే కవర్ చేశాను. ఇంకా ఏవైనా కొన్ని మిస్ అయినవి కొన్ని సమ్మలు కూడా మీకు షార్ట్స్ కూడా చేసి పెట్టాను. అంటే ఒక్కొక్క దీనికి వచ్చేసి 25 to 28 మోడల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అంతకు మించి ఇంకేమైనా మోడల్స్ ఉండవు, ఏమైనా ఉన్నా మనం షార్ట్స్లో కవర్ చేద్దాం. నెక్స్ట్ అండి మనకు వచ్చేసి ఇది లాస్ట్ సమ్. చూడండి, ఏ మ్యాన్ పర్చేజ్డ్ 8 tables at 600 rupees each. He spends 91.5 rupees more on each table. He sold each of the first 5 tables at the profit of 30% of purchased price. Each of rest of article loss of X% of purchased price. If the difference between the total cost price and total selling price is 468 profit, then find the value of X అన్నాడు. చూడండి, ఇది చాలాసార్లు మిస్టేక్స్ కూడా చేస్తారు. ఎప్పుడు కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి సమ్లో, ఆ వర్డ్స్ మెన్షన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమ్లో వచ్చేసి పర్చేజ్డ్ ప్రైస్ అన్నాడు కదా, అది చాలా ఇంపార్టెంట్. పర్చేజ్డ్ ప్రైజు, టోటల్ కాస్ట్ ప్రైజు. టోటల్ కాస్ట్ ప్రైజ్ అంటే ఏమొస్తుందంటే వాడు కాస్ట్ ప్రైజు, వాడు పర్చేజ్డ్ ప్రైజు ప్లస్ వాడు ఏమైతే ట్రాన్స్పోర్ట్ కానీ వేరే విధాలుగా ఇంకేమైనా ఇన్వెస్ట్ చేస్తారు కదా దానిపైన, అవన్నీ కలిపి టోటల్ కాస్ట్ ప్రైజ్ అవుతుంది. పర్చేజ్డ్ ప్రైజ్ అంటే ఏమవుతుందంటే ఓన్లీ ఆ 600 అనేది ఏముందో అది మాత్రమే పర్చేజ్డ్ ప్రైజ్ అవుతుంది. వాడు ఏం చేశాడు, 8 tables 600 రూపీస్, ఒక్కొక్క టేబుల్ 600 రూపీస్ కొని ఒక్కొక్క దాని మీద 91.5 రూపీస్ అనేది వాడు ఇన్వెస్ట్ చేశాడు, అంటే స్పెండ్ చేశాడు దేనికోసం. కానీ వాడు ఏం చేశాడు, నెక్స్ట్ ఆ 8 tablesలో 5 tables 30% ప్రాఫిట్కి అమ్మాడు, మిగతా 3 tables X% లాస్కి అమ్మాడు. సో ఈ టోటల్ ట్రాన్సాక్షన్ వాళ్ళకి 468 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చిందంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఉందనేది కనుక్కోమని అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం సిపి ఆఫ్ అంటే పర్చేజ్ ఆఫ్ ఇదేంటిది పర్చేజ్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 8 tables ఎంత అండి, 8 into 600 అంటే 4800. ఇదేంటిది పర్చేజ్డ్ ప్రైజ్. సో ఇందులో ఏం చేశాడు, స్పెండ్ చేశాడు కదా 91.5 రూపీస్ ఒక్కొక్క దాని మీద. అంటే ఎంత అవుతుందండి, 720 + 12 అంటే 732 రూపీస్ స్పెండ్ చేశాడు, అంటే 5532. సో ఇదేంటవుతుంది, ఇది టోటల్ సిపి అవుతుంది. టోటల్ సిపిలో ఏముంటుంది, స్పెంట్ ఉంటుంది, పర్చేజ్డ్ ప్రైస్ కూడా ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ సిపి అనేది వాడిది. అయితే దీనిలో మనకేమన్నాడు,
డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్. అంటే కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ 468 ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. సో 468 ప్రాఫిట్ అంటే ఏంటంటే మన కాస్ట్ ప్రైజ్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ని మనం యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ 468 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 68 అంటే 6000 అవుతుంది టోటల్. సో 6000 అనేది ఇది ఏమవుతుంది, ఇది ఎస్పి. మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 6000, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5532, అంటే ఈ 468 ప్రాఫిట్. అదే కదా వాడు మెన్షన్ చేశాడు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం చెప్పాడంటే మనకి ఫస్ట్ 5 టేబుల్స్ వచ్చేసి ఫస్ట్ 5 టేబుల్స్ 30% ప్రాఫిట్ కమ్మాడంట. 30% ప్రాఫిట్ ఆన్ పర్చేజ్డ్ ప్రైస్, ఇది మర్చిపోకూడదు. 30% ప్రాఫిట్ ఆన్ పర్చేజ్డ్ ప్రైస్ అంటే అంత, ఈ 600 మీద 30% ప్రాఫిట్ అండి. అంటే అంత ఇది 600 ప్లస్ 30% ప్రాఫిట్ అంటే 180. సో ఒక్కొక్క టేబుల్, ఈ 5 టేబుల్స్ వచ్చేసి ఒక్కొక్క టేబుల్ 780 రూపీస్కి అమ్మాడు. అంటే 5 × 780 ఎంత అవుతుందండి, 3500 ప్లస్ 400, 3900. సో ఇవి ఈ కేసు వచ్చేసి ఫస్ట్ 5 టేబుల్స్కి, ఫస్ట్ 5 టేబుల్స్కి. నెక్స్ట్ ఏమన్నాడు, 3 టేబుల్స్ X% ఆన్ పర్చేజ్డ్ ప్రైస్ అన్నాడు. అంటే ఇక్కడ పర్చేజ్డ్ ప్రైస్ అంటే ఏం లేదు చూడండి, ఈ 6000 ఏదైతే ఉందో, ఈ 6000 నుండి మనం ఏం చేయాలంటే, ఈ 6000 నుండి వాడు ఏదైతే స్పెండ్ చేశాడో ఆ స్పెండ్ అమౌంట్ని మనం ఫస్ట్ తీయాలండి. తీస్తే ఎంత అవుతుంది, 68, 5268 అంతేనా, 6000. ఈ 5268 అనేది మన వాడు ఏమన్నాడంటే పర్చేజ్ అన్నాడు. కాబట్టి ఈ స్పెండ్ అమౌంట్ని ఎప్పుడు కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. అంటే ఈ 5268 అనేది ఒకవేళ స్పెండ్ చేయకుండా ఉంటే ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ నుండి ఆల్రెడీ 3900 వాడు 5 టేబుల్స్ అమ్మేశాడు. 5 టేబుల్స్ 3900 అమ్మితే ఎంత అండి, 8, 6, ఇది 1368. సో ఈ 1368 అనేది ఏంటి, ఈ 3 టేబుల్స్ ఎంతకు అమ్మాడు, 1368కి అయితే అమ్మాడు ఇక్కడ. కానీ మన 3 టేబుల్స్ పర్చేజ్డ్ ప్రైస్ ఎంత అండి, 3 × 600 అంటే 1800. సో ఈ రెండింటికి మన డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి మన డిఫరెన్స్ ఎంత అండి, 32, అంటే 4 అంటే 432. సో 432 అనేది వాడికి లాస్ వచ్చింది. ఈ లాస్ ఎంత పర్సంటేజ్ అండి, 1800 కదా. 1800లో ఇది ఎంత పర్సంటేజ్, ఇంటూ 100 అంటే ఈ 100 2 zeros క్యాన్సిల్, 18 ఎంత, 18 2s 36, 18 4 72. సో 24% అనేది 24% అనేది వాడు లాస్. సో అక్కడ వెక్స్ వాల్యూ ఏమవుతుంది, 24. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో దీన్ని కూడా నేనేం క్యాలిక్యులేషన్ ఏం చేయలేదు, మీకు అలా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినంటే దీన్ని కూడా చాలా ఈజీగా మన సమ్ అయితే చేసుకోవచ్చు. సో నేను అందుకనే చెప్తున్నాను, నేను వేసే ప్రతి స్టెప్ కూడా మీకు అర్థం అవ్వాలనే, లేదంటే నేను చేస్తే ఇన్ని స్టెప్స్ అయితే వేయను. కనుక క్యాలిక్యులేషన్ మీరు తగ్గించుకొని చేసుకోవాలి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది. నేను డైరెక్ట్ స్టెప్ వేస్తే వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి మీరు ప్రతి స్టెప్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీలైతే ఇంకేమైనా మోడల్స్ కానీ నేను మిస్ చేస్తే షార్ట్స్లో చేసుకుందాం, లేదంటే అవసరమైతే పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.